కాన్సేపు 1978లో ఏ లక్ష్యం కోసం అయితే ప్రారంభమైందో అదే లక్ష్యాన్ని మళ్ళీ అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ఉండగా ఈ బీడీసీ కమిటీ ఎందుకు ఏర్పడుతుంది అసలు, దేనికోసం? వాస్తవమే అధికార యంత్రాంగం బాధితులకు న్యాయం చేయాలి. అంటే ఇక్కడ మొత్తానికి అంటే బ్రాహ్మణు అశ్వముఖమాసి బాహురాజన్య కృదాహ ఊరు తదేశ యద్వైశ పద్భాగా పేరు. సోషలిస్టులు ఉన్నారు అని చాలా మంది చెప్తారు, కానీ వాస్తవంగా ఏంటంటే బ్రాహ్మణుడు ఎక్కువ. స్వతంత్ర పోరాటం ఇంకా మనకు స్వతంత్రం రాలే, మనం ఈ దేశంలో బానిసం, మనకు స్వతంత్రం రావాలంటే